బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బస్తాలు కొట్టయిరో పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బస్తాలు కొట్టయిరో ఆల్వేస్ సూపర్. బాచుపల్లి లేడీసా మజాకా. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది బాచుపల్లికి. మీరు అందరూ హ్యాపీగా క్షేమంగా ఉన్నారు కదా? ఆల్రైట్, సో క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తాం. కానీ దానికంటే ముందు ఒక మంచి ఇంట్రో మా బాచుపల్లి లేడీస్ కోసం. ఆడవాళ్ళంటేనే గ్లామర్, ఆడవాళ్ళంటేనే సూపర్, ఆడవాళ్ళంటేనే క్లెవర్, ఆడవాళ్ళంటేనే అందమైన ఫ్లవర్. అందుకే అంటామంటే బాచుపల్లి ఆడవాళ్ళు మీకు జోహార్లు. జనరల్ గా ఈ రోజు పొద్దున ఇక్కడ రావడానికి మొగుడుతో గొడవ పెట్టుకుంది ఎంతమంది చేయొద్దండి. పిన్ని. సో ఈ రోజు క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, మీ మొగుడు మీద ఎప్పుడు కోపం వస్తుంది, కోపం వచ్చినప్పుడు ఏం విసిరేస్తారు? ఇది క్రేజీగా మా పిన్ని దగ్గర నుంచి స్టార్ట్ చేయ. బాధలు ఉంది పిన్నికి, ఇవ్వండి. ఇప్పుడు చెప్పండి ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవలేదు, పొద్దున మా వారిని పూల తొట్టితో తల పగలు కొట్టొచ్చారు. పూల తొట్టితో తల పగలు కొట్టిర్రా? మా బాబాయ్ పాపం సున్నితమైన తలకాయ ఉన్నవాడు, ఎందుకు అట్లా కొట్టాలనిపించింది? మళ్ళీ హాస్పిటల్ పైసలు నాగడే అయింది, అందుకని ఏడుస్తున్నాడు. హాస్పిటల్ ఖర్చు అయిందని ఏడుస్తున్నావా? పూల తొట్టితో తల పగలు కొట్టినవా? అయినా నువ్వు నవ్వుతున్నావు చూడు. ఆడవాళ్ళు మీకు దీని తలను పగల కొడతారమ్మా. చెప్పండమ్మా. వీకెండ్ లో తొందరగా వస్తాను అని చెప్పి 12 దాటింది అనుకోండి, ఉన్న రిమోట్ కాస్త విసిరేస్తాను. ఉన్న రిమోట్ కాస్త ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ వైపు అని సాసర్ లాగా. ఎస్. ఇంకా క్రేజీగా షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు ఉన్న బౌల్స్ పగలగొడతారు. ఉన్న బాక్స్ పగల కొడతారా? ఉన్న బౌల్స్, కిచెన్ లో ఉన్న బౌల్సా? అయినా ఎందుకు తీసుకెళ్ళండి? అన్ని చీరలన్నీ మీ దగ్గర ఉంటాయి, నగలన్నీ మార్కెట్లో ఉన్నాయి, అన్ని మీ దగ్గర ఉంటాయి. అయినా షాప్ ఏంటిది పిచ్చి? కొత్తగా వస్తాయి కదా. కొత్తగా వచ్చిందంటే అది మీ దగ్గర ఉండాలనా? మరి మేమేమో ఒక లుంగి ఒక ఖర్చు పెట్టుకుని తిరుగుతాము. మాకు అవి చాలా. ఫోన్ ఛార్జింగ్ పెట్టమన్నప్పుడు పెట్టకపోతే ఆ ఛార్జర్ తీసేసి విసిరేస్తా. నీ ఫోన్ అయినా ఛార్జింగ్ పెట్టాలా? ఎస్. నువ్వేం చేస్తా? ఏదో పని బిజీలో ఉంటా. ఎన్ని పనులు ఉంటాయి మీకు? పిల్లలు, వాళ్ళని చూసుకోవాలి, ఎన్ని పనులు ఉంటాయి. అంటే మీ ఆయన పిల్లల్ని చూసుకోడా? ఆయన ఎందుకు చూసుకుంటారు? ఆఫీస్ అని చెప్పేసి అదో వంక పెట్టుకొని వెళ్ళిపోతారు అంతే. అంటే నేనేనా బయట పని, ఇంట్లో పని కూడా నేను ఒక్కడిని చేస్తానన్నమాట. అందరు మగాళ్ళు నాలా ఉంటారు అనుకోండి. ఆవిడకి ఏంటి, పిలిచిన వెంటనే పలకకపోతే తన చేతిలో ఉన్నది లాగేసి పడేస్తా. తను నిన్నే పట్టుకుంటా అనుకో, అప్పుడు తననే గుద్దేస్తావా? ఆవిడకి ఏంటి పాపం? ఒక విషయం పదే అడుగుతున్నప్పుడు ఒకసారి చెప్పి మళ్ళీ అదే విషయం చేయమంటే అప్పుడు విసుకొస్తుంది. అప్పుడు భయం భక్తులతో ఉండాలి మగుడు అంటారు, అంతే కదా? అలానే కాదు, ఒకసారి ఒక విషయం చెప్తే సరే చేస్తా ఉంటాం, అది కాకుండా మళ్ళీ చేసావా చెందావా అని అడిగితే మాత్రం విసుగు బాగా వస్తుంది. అప్పుడు ఏది ఉంటే అది ఆటోమేటిక్ గా పగిలిపోద్ది. ఎలా పరిస్తున్నాడు? ఆవిడకి ఏంటి, బయట గోల్డ్ షాప్ కి వెళ్ళినప్పుడు నేను అడిగిన ఆర్నమెంట్ తీపిచ్చకుండా ఉన్నప్పుడు ఇంటికి వచ్చాక డమ్మలు తీసుకుని పగల కొడతా. డబ్బులు పగల కొడతావా? అయినా ఈ పగల కొడతావా? డమ్మలు తీసుకుని హెడ్ పగల కొడతా. ఇంత వైలెంట్ ఉన్నారేంట్రా బాబు? క్రేజీగా ఆన్సర్లు వచ్చినాయి, కానీ క్రేజీగా ఆన్సర్ మాత్రం మా పిన్నే ఇచ్చింది. తొట్టి మాత్రం తీసుకెళ్లి గుండె మీద పగల కొట్టిందంట. పిన్ని నువ్వు ఇట్రా, అరే వరల్డ్ కప్ తీసుకురండి. మన ఫస్ట్ రౌండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. కిట మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ విసులు 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 విసులు. సూపర్, వెరీ గుడ్. మీ పేరండి? నా పేరు జానకి. ఇంటికి ఉంటుంది కీ, నా పేరు జానకి. ఇంటికి ఉంటుంది కీ, జానకి. వెరీ గుడ్ కీ గారు, జానకి గారు. ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకరా? మేడం మీ పేరు? హాయ్ రవి గారు. హాయ్ అండి. ఆర్ ఫర్ రామ్ చరణ్, ఒక రామ్ చరణ్. ఆర్ ఫర్ ఒక రవి. అబ్బా,
ఆర్ ఫర్ ఒక రజిత, ఆహా 3 కలిస్తే ట్రిపుల్ ఆర్, పోలే అదిరిపోలే. పోలే అద్రిపోలే. థ్యాంక్ యూ. బాగుందండి. ఏం చేస్తుంటారు మీరు? ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను. ఫార్మా ఇండస్ట్రీలో వర్కింగ్. లవ్లీ. హాయ్ రవి గారు. హాయ్ అండి. అద్రి దునియా వస్తా. నువ్వు దున్నేస్తున్నావు. దునియా రవి. నా దున్నేస్తున్నా? పేరు కావ్య. కన్ఫ్యూజన్ లో ఉంది పాప. మేడం మీ పేరు? రవి గారు మీకు తెచ్చాను పూరి, నా పేరు మహేశ్వరి. ఓ మర్చిపోయారు, మళ్ళీ గుర్తు తెచ్చుకొని చెప్పారు. వెరీ గుడ్. వచ్చినేమా? 1 2 3 నువ్వు ఒక కంత్రి, నా పేరు గాయత్రి. 1 2 3 నేను కంత్రి, నువ్వు గాయత్రి. బాగుంది. ఏం చేస్తుంటావు కంత్రి? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయరా? అవును. నేను ఇంకా 6th క్లాస్ 7th క్లాస్ అనుకున్నానే. వచ్చినేమా? నాకు ఎగ్జామ్ లో వస్తుంది సున్నా, నా పేరు లక్ష్మీ ప్రసన్న. డంషరాడ్స్ ఆడుతున్నాం మనం. డంషరాడ్స్ తెలుసు కదా, ఈజీ, చిన్నప్పటి నుంచి ఆడుతున్నాం కాబట్టి మీతో స్టార్ట్ చేస్తున్నాం. డైలాగ్ అన్నా పాట అన్నా సినిమా పేరు అని చెప్తా, చెవులో మీరు యాక్ట్ చేసి అవతల వాళ్ళతో చెప్పాలి. ఎట్రండి? సో ఇప్పుడు నేను సినిమా పేరు చెప్తున్నా, ఆవిడ పొరపాటున నోరు విప్పిందా డిస్క్వాలిఫైడ్. పొరపాటున వాళ్ళు సినిమా పేరు చెప్పకుండా నీ జుట్టు చక్కగా చేసుకోవే అని అన్నా అది చీటింగ్ లా భావిస్తే మీ టీం ని డిస్క్వాలిఫై చేస్తా. జాగ్రత్తగా నోరు విప్పారనుకోండి, అక్కడే డిస్క్వాలిఫైడ్. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పాట, సినిమా పేరు. ఓకే. హీరో ఓల్డా? మీరు ముందుకు రండి, మొన్న వచ్చింది సినిమా అని చెప్తున్నా. యానిమల్. న్యూ మూవీ కాదు కదా, మిడిల్ కదా. తాళి కట్టే 5 తాళి 4 3 పెళ్లి సందడి. టైం అప్. ఎస్. ముద్దుల మొగుడు. మీరు చూపించింది ఏంటి? లేదు, అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎక్కడ నుంచి? సైడ్ నుండి. సైడ్ నుంచి వచ్చిందా? మేము వినలేదు సీరియస్లీ. సౌండ్ మీకే వచ్చిందా లేదా? బయట నుంచి ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది రైట్ ఆన్సర్ ఇస్ ముద్దుల మొగుడు. సో ఇద్దరికి పాయింట్ రాదు అండ్ మీకు కూడా పాయింట్ రాదు. ఏం చేసినావు ఆ యాక్టింగ్? ముద్దుల మొగుడు అంటే ఇంత ఈజీగా రాదు. వెళ్ళండి, బయలుదేరండి. మీకు ఇచ్చేది ఒక సినిమా పాట. పైసా వస్తుంది. వసూలు పైసా వసూలు. రైట్ ఆన్సర్. అడుగెడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు. అరే వసూలు 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 పైసా వసూలు. నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే. ఇదొక సామెత. 30 seconds స్టార్ట్ నౌ. గుడిలో కూర్చొని చదువుకుంటున్నా. గుడిలో కూర్చొని 5 4 3 2 1 టైమ్ అప్. సామెత చెప్తారా? కొండలైన కరుగుతాయి, ఆ, ఆ. కూర్చొని తింటే కొండలైన కరుగుతాయి. కూర్చొని తింటే కొండలైన కరుగుతాయి. రాంగ్. క్లూ ఇస్తున్నా, జాగ్రత్తగా వినండి. మనం ఎంత చేసినా తినడానికే, కడుపు కోసమే. ఏం సామెత వాడతారు? కూటి కోసం కోటి విద్యలు. రైట్ ఆన్సర్. కోటి విద్యలు కూటి కొరకే. అది ఓకేనా? రండి. ఓకే, సినిమా పేరు మీకు? పైన వీరసేనారెడ్డి. చిరంజీవిదా? మోహన్ బాబు. రజనీకాంత్. నరసింహరాయుడు. రైట్ ఆన్సర్.
సన్నగడ తిరిగేసరికి భయం అయిందండి. నెక్స్ట్, ఇప్పుడు మీకు ఒక పాట ఇస్తున్నా. Your time starts now. చిలుక పద పద నెమలి Right పద answer. పద మైనా పద పద. సూపర్, 2 పాయింట్లు వచ్చేసాయి. అది యాక్టింగ్ అంటే, అది గెస్సింగ్ అంటే. మీరు ముద్దుల మొగుడు అది ఎప్పుడు మూవీ అండి, నాకే తెలియదు కూడా తెలియదు. ఏంటది? ముద్దుల మొగుడు తెలీదా? ముద్దుల మొగుడు తెలియాల్సిన అవసరం ఇట్లా పెడితే ముద్దు అని రావాలి. యానిమల్ చెప్పాక అందుకే. యానిమల్. సామెత. ఓకే, సామెత సూపర్ డూపర్ హిట్ సామెత. కూరగాయలు పండ్లు కోయడం కోస్తూ కోస్తూ గోక్కోవడం. సామెత గోక్కోవడం మీద. కోస్తూ కోస్తూ గోక్కోవడమా? 5 4 3 2 కందకు నేను దొరద కత్తిపేటకి ఎందుకు? కందకు నేను దొరద కత్తిపేటకి ఎందుకు? రైట్ ఆన్సర్. ఇద్దరికి 2 పాయింట్స్. సమానంగా డబ్బులు పంచేయమంటారా లేకపోతే టాస్ చేయమంటారా? మీ ఇద్దరు వద్దులే, సమానంగా తీసుకోవడం బెటర్. మళ్ళీ మొత్తం వాళ్ళకపోతే కష్టం కదా. టీమ్ విన్నర్ కి 3000 రూపీస్ ఇస్తాం కాబట్టి 1500. కానీ మీరు మంచి మనసుతో పంచుకుందాం, వస్తే ఇద్దరికి వస్తున్నారు కాబట్టి ఇద్దరికి 2000. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సెకండ్ రౌండ్ లో మ్యూజికల్ చైర్స్, బ్లైండ్ ఫోల్డ్ మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నాం. ఇప్పుడు ఒక పాట వస్తుంది, మీ నలుగురు పాటకు డాన్స్ చేస్తారు. పాట ఆగిన వెంటనే మీరు కదిలి మీరు దగ్గర ఉన్న స్టూల్ వెతికి దాని మీద కూర్చుంటారు అనమాట. ఓకేనా? నలుగురు ఉన్నారు, 3 స్టూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఎవరికైతే స్టూల్ దొరకదో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. అలా లాస్ట్ కి ఎవరైతే విన్నర్ ఉంటారో వాళ్ళకి ఈ రోజు బాచుపల్లి ఇచ్చేస్తున్నాం 7,95,333 రూపాయలు. ఆల్రైట్, సో ఎవరు గెలుచుకుంటారు అమౌంట్ చూద్దాం. మ్యూజికేరా. డిస్క్వాలిఫైడ్. లేవమ్మా, నీకు ఈమె నూకి మరీ కూర్చోబెట్టింది కాబట్టి యు ఆర్ డిస్క్వాలిఫైడ్. నిల్చో. ఇగో ఈవిడ నూకి నిన్ను కూర్చోబెట్టింది. ఆవిడకి థ్యాంక్స్ చెప్పు, అట్ ది సేమ్ టైం ఆవిడ సారీ తీసుకో. సో ఇక్కడైతే మీరు డిస్క్వాలిఫైడ్. ఓ అక్క
ఉసో. సో అలా ఓడిపోయారు. మీ ఫేవరెట్ పాట పాడండి ఏదన్నా. నాలాగే నేనుంటాను, నా మది మాటే వింటుంటాను. అర్థమైంది. ఇప్పుడు ఉప్పు కప్పు రంబు వస్తుందా మీకు? చెప్పండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి. వద్దు అర్థమైపోయింది, వస్తుంది. ఉప్పు కప్పు రంబు నాలాగే నేనుంటాను రాగంలో పాడండి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచులు జాడా వేరు, పురుషులందు పయ్యా పుణ్య పురుషులు వేరయ్యా, వినురావేబా. సూపర్, వెరీ గుడ్ టాలెంట్. 500 రూపీస్. థ్యాంక్ యూ. బుడగలు కట్టండి రండి. ఓకే, సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో బెలూన్ ఫైట్. మీ బెలూన్ కాపాడుకుంటూ అవతల బెలూన్ ని పగలగొట్టాలి. ఎవరైతే బెలూన్ పగలగొడతారో వాళ్ళే గెలుస్తారు. మీ బెలూన్ పగిలిపోయింది అనుకో మీరు అవుట్. ఇంకా ఓకేనా? అర్థమైపోయింది కదా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బట్ నువ్వే అటాక్ చేసి నీ బెలూన్ ఆమె చేతిలో పెట్టినావు నువ్వు. బట్ ఆమె తెలివిగా చూసింది ఎప్పుడు వస్తుంది వచ్చింది, పట్టమని వాళ్ళ కొట్టింది. వెరీ గుడ్, గెలిచిపోయినావు. Alright, so thank you so much for participating. 600 rupees. 1000 rupees. మీరు కూడా పార్టిసిపేట్ చేశారు కాబట్టి యు విన్ 500 రూపీస్. థర్డ్ రౌండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. నవ్య గారు ఏం చేస్తుంటారు? ఆప్టోమెట్రిస్ట్. వెరీ నైస్. విజయ్ దుర్గా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సౌజన్య హౌస్ వైఫ్. సౌజన్య గారు హౌస్ వైఫ్. ఐశ్వర్య హౌస్ వైఫ్. అలేఖ్య హౌస్ వైఫ్. స్వాతి హౌస్ వైఫ్. సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. హౌస్ వైఫ్ మధ్యలో పోటీ. ప్రాపర్టీస్ ప్లీజ్. సో గేమ్ మీద బాల్స్ ఉన్నాయి బాస్కెట్ లో. ఆవిడ తలకి బాస్కెట్ కట్టాం. ఆ టేబుల్ బౌన్స్ చేసి అక్కడ బాస్కెట్ లో పడాలి. చేతులు వాడకుండా ఆ బాస్కెట్ నుంచి ఆ బాస్కెట్ వరకు ట్రాన్స్ఫర్ చేయాలి. ఏ ముగ్గురు అయితే ఎక్కువ బాల్స్ ఆ బాస్కెట్ లో ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళే విన్నర్. గాట్ ఇట్? టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. Five, 4, 3, 2, 1. Time is up. Time up. బాగానే ఆడారండి, కానీ ఇంకెక్కువ వేస్తే బాగుండేది అనిపించింది. 3 వేసారు. మీ స్కోర్ 4 అయితే మీరు గెలిచిపోతారు. టేక్ ఎ పొజిషన్. వాళ్ళ స్కోర్ 4, మీ టార్గెట్ 5. ఓకే, ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ.
Five, 4, 3, 2, 1. సో మొత్తానికి 2 బాల్ అయితే ఉట్టి పుణ్యానికి బయట పడేసారు మీరు. 3 ఆడనే గెలిచిపోతుండే. ఇందులో 2 ఆ 3 బయట పడ్డాయి కాబట్టి మీ స్కోర్ 2. కానీ మీరు 4 వేసారు కాబట్టి రౌండ్ విన్నర్. కింద జంగిడి జంగిడి కింద కుసుముడి కుసుముడి ప్రియానంగా మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు చిరమల్లం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. Another fantastic episode comes to an end. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు